హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో అపోలో ఫిష్ తోటి 4 రకాల డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మొదటిది వచ్చేసి అపోలో ఫిష్ పాన్ ఫ్రై, అలాగే రెండోది వచ్చేసి డీప్ ఫ్రై, మూడోది వచ్చేసి కేఎఫ్సి లాగా ఈ విధంగా ఫ్రై అయితే చేశానండి. చాలా బాగున్నాయి టేస్ట్ అనేది. 4వ రకం వచ్చేసి అపోలో ఫిష్ తోటి పులుసు అండి. ఇందులో మొదటిది వచ్చేసి ప్యాన్ ఫ్రై. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లో చూపిస్తున్నాను. తక్కువ ఆయిల్ తోటి మంచిగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ప్రాసెస్ చూద్దాము. ఇలా అపోలో ఫిష్ అనేది మనకు అక్కడ మార్కెట్లో ఇలా కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇవి మేము 4 kgs వరకు తీసుకుంటే 2 kgs వచ్చాయండి. 2.5 అలా వచ్చాయి. అంతా వేస్టేజ్ అనేది పోతుంది, ఎందుకంటే మనకి ఇందులో నుంచి బోన్ అంతా తీసేసి ఇస్తారు కదా. సో ఈ విధంగా ఇంత పీసెస్ లాగా తీసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసి ఒక 2 times బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి ఏమీ లేకుండా చూసుకొని దీంట్లోకి అన్ని మసాలాలు వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల గరం మసాలా, 1 tablespoon ఎండు కారము, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, కొంచెం పసుపు, అలాగే మిరియాల పొడి. మీకు నచ్చితే మిరియాల పొడి వేసుకోండి. నేనైతే అన్నిటిలోకి ఇలా మిరియాల పొడి అనేది వేస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ వేసేసి ఒకసారి ఈ ముక్కలకంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బోన్లెస్వన్నీ తీసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత 3/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్ అనేది వేసేసుకొని ఈ ముక్కలకు అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 4 hours 5 hours అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా 4-5 hours తర్వాత ఇలా తీసి చూసుకుంటే ఇదంతా మంచిగా మ్యారినేట్ అయిపోతుందండి. దీంట్లో నుంచి కొంత పార్ట్ తీసుకొని ఈ విధంగా ప్యాన్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను. ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ అనేది పెట్టేసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మొత్తము ఆయిల్ అనేది అప్లై చేసేసి ఒక్కొక్క పీస్ని తీసుకొని ఈ విధంగా ప్యాన్ పైన పెట్టేసుకోవాలి. ఇలా తక్కువ ఆయిల్ తోటి మంచిగా ఫ్రై అయిపోతుందండి. ఇలా మ్యారినేట్ చేసుకున్నవి మనకి ఈరోజు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈరోజు రేపటికి వాడుకోవచ్చు. ఇంత అంటే మామూలు లేదంటే పచ్చివి తీసుకున్న మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ అనేది వేసేసి వేసిన వెంటనే కదపకుండా నేనైతే ఒక 5 minutes వరకు అలానే ఉంచేసి సెకండ్ వైపుకి టర్న్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక వైపుకి మొత్తం కాలి మంచిగా ఇలా మనం తిప్పంగానే ప్యాన్కి అనేది ఏమీ అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేంపేసుకొని తీసేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈజీగా ఈ అపోలో ఫిష్ అనేది ఈజీగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంటే దీనికి తగ్గట్టుగా మసాలాలు అనేవి వేస్తే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి వేరే చేపలలాగా నీచు వాసన అనేది ఏమీ రాకుండా బాగుంటుంది టేస్ట్ అనేది. సెకండ్ వన్ వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం అండి. సేమ్ ఇవే పీసెస్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడము. అంటే ప్యాన్ ఫ్రైకి డీప్ ఫ్రైకి డిఫరెన్స్ అనేది కొంచెం ఉంటుంది. డీప్ ఫ్రై అనేది బాగా ఉడికిపోయి ఇలా కొంచెం తిన్నగా అయిపోతుంది. అంటే మనం ఇంత మందంగా తీసుకునే పీసెస్ అనేవి కాస్త తిన్నగా అయిపోతుంది. ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని తీసుకొని ఒక చిన్న ముకుడు అనేది పొయ్యి పైన పెట్టుకొని ఆయిల్ అనేది తక్కువ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి. ఎందుకంటే ఈ ఆయిల్ని మళ్ళీ వాడుకోకూడదు. ఇలా కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్కి సరిపడా ఫిషెస్ అనేది వేసుకొని అవి వేసిన వెంటనే కదపకుండా ఒక 2 to 3 minutes అవి బాగా వేగిన తర్వాత ఇలా సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో అయితే బాగా మంచి
డార్క్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఇవి కూడా చాలా టేస్టీగానే ఉన్నాయి. ఎందుకంటే ఒక్క రోజులో ఇలా ఒకసారి ఇలా అని తినలేం. డీప్ ఫ్రై కానీ ఆయిల్ ఫ్రైలో ఇంత తినలేం కదండి. సో ఇలా ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మూడో రకం వచ్చేసి ఇలా కేఎఫ్సీ లాగా ట్రై చేశానండి. కేఎఫ్సీ చికెన్ కాకుండా కేఎఫ్సీ ఫిష్ అని ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. ఇది ఎలా అంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసేసుకొని వేరే ఒక బౌల్లోకి 1 కప్పు వరకు ఇలా మైదా పిండి అనేది తీసుకొని దాంట్లోకి నేను కొంచెం మిరియాల పొడి అనేది వేసానండి. ఎందుకంటే ఇది నెక్స్ట్ డే చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గుతుంది. సో దీనికోసం దీంట్లోకి నేను కొంచెం మిరియాల పొడి అనేది చల్లుకొని ఒక్కొక్క పీస్ని తీసేసుకొని మనం కేఎఫ్సీ చికెన్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇలా ఈ పిండిలో డిప్ చేసుకుంటూ కోట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. గట్టిగా ఆదమేసి ఇలా దులుపుకుంటూ పక్కకు పెట్టుకోవాలండి. మనం ఇవి చేసుకున్న ఫ్రిడ్జ్లో 1 డే ఉంటుంది కాబట్టి చేసుకుని ఒక 1 అవర్ ముందు తీసి బయట పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కోట్ చేసుకున్న తర్వాత సెకండ్ టైంకి వేరే బౌల్లోకి కొంచెం వాటర్ అనేవి తీసుకొని దాంట్లో డిప్ చేస్తూ ఈ పిండిలో వేసుకుంటూ అదుముకోవాలి. ఈ విధంగా పిండిలో ఇలా వాటర్లో డిప్ చేస్తూ పిండిలో అదుముకుంటూ అన్నింటినీ తీసుకోవాలండి. ఇలా అన్నింటినీ తీసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్ అనేది ఇలా ఈ విధంగా ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, సో దాంట్లోనే ఈ విధంగా కేఎఫ్సీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. మనం ఈ ఆయిల్ని మళ్ళీ వాడుకోకూడదండి, పారబోసేయాలి. ఇవైతే ఇలా పూరి పిండిలాగా ఉబ్బాయి. దీంట్లో ఎటువంటి సోడాలు అలా ఏమి వేయకుండా చేశాను. టేస్ట్ కూడా నార్మల్గానే ఉంది. అంత మంచిగా వావనంతగా టేస్ట్ అయితే లేదండి. ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసి తీసేసుకోవడమే. ఇలా ఫిష్ తోటి వెరైటీస్ అనేవి చేసుకుంటే బాగుంటుంది. ఒకే రకంగా కాకుండా పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారండి ఈ విధంగా ఫ్రై చేసినవి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి అపోలో ఫిష్ తోటి పులుసు అండి. అదే దాంట్లో ఇప్పుడు బోన్లెస్వి అన్నీ తీసేసిన తర్వాత తల తోక అలా మిగులుతాయి కదా, సో వాటితోటి ఈ విధంగా పులుసు అనేది పెట్టాను. పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా తీసుకున్నాము. కొన్ని పీసెస్ తీసుకున్నాను, అలాగే తల తోకలు ఈ విధంగా ఉండేవి తీసుకున్నాను. నాకు వీటన్నింటిలో నచ్చింది ప్యాన్ ఫ్రై, అలాగే ఈ ఫిష్ పులుసు అండి. చాలా బాగుంది టేస్ట్ అనేవి. వీటన్నింటిని కూడా మంచిగా ఉప్పు వేసి 2 టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అల్లం పేస్ట్, అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా ముక్కలకంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసి కాసేపు పక్కకు పెట్టుకోవాలండి. ఈ పులుసు కోసము నేను ఇక్కడ 2 ఉల్లిగడ్డల్ని తీసుకున్నాను, అలాగే చిన్న వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా ఒలిచి దీంట్లో వేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. అలాగే పులుసు కోసం ఇక్కడ నేను 1 స్పూన్ చింతపండు గుజ్జు అనేది తీసేసుకొని ఇలా వాటర్లో కలిపేసి పక్కకు పెట్టుకున్నానండి. వాటర్ అనేవి నేను ఈ బౌల్ నిండా వేసుకున్నాను. అంటే కర్రీలో వేసేటప్పుడు ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మన ఫిష్ పులుసుకి కొంచెం పెద్దదే గిన్నె పెట్టుకోవాలండి. మరి చిన్నది పెట్టుకున్న ఆ ముక్కలు అనేవి ఉడకవు. ఇలా వెడల్పాటి గిన్నెలు అయితే పులుసుకి చాలా బాగుంటాయి. ఈ విధంగా ఆ గిన్నె అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసి దాంట్లోకి మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. అది వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇదంతా బాగా కలిపేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత అది బాగా వేగిపోయినాక దీంట్లోకి నేను ఈ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల కరివేపాకు పొడి అనేది వేసుకున్నాను. మీకు కరివేపాకున్నా వేసుకోవచ్చు. ఇలా పులుసులోకి కరివేపాకు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవాలి. నేను ఇందాక మసాలాలు కలిపేటప్పుడు కాస్త మెంతి పొడి అనేది కూడా కలిపి పెట్టుకున్నాను. పులుసుకి మెంతులు ఇలా కరివేపాకు అనేది చాలా టేస్ట్ అనేది ఇస్తుంది. ఈ విధంగా అంతా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, మనం ఇప్పుడు ఇందాక ముక్కల్లో వేసుకున్న గరం మసాలాలన్నీ హాఫ్ స్పూన్ దీంట్లో కూడా వేసేసుకోవాలి. పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ వేసేయాలి. ఒక 15-హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా ముక్కలన్నీ వేసి ముందుగానే ఒకసారి గరిటెతోటి బాగా గట్టిగా కలపకుండా ఈ విధంగా కింద ఉన్న మసాలాలంతా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఇలా ఆయిల్ అంతా కొంచెం పైకి తేలేంత ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును అనేది వేసేసుకోవాలి. ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి కొంచెం ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. బాగా గట్టిగా కలిపితే ముక్కలు అనేవి చెదిరిపోతాయి. ఈ విధంగా కొంచెం కలుపుకొని దీంట్లోకి కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మధ్యలో తీసుకుంటూ ఈ విధంగా చూసుకోవాలి. ఇలా క్లాత్ పెట్టి పట్టుకొని కొంచెం ఆ గిన్నెని ఊపితే సరిపోతుందండి. గరిటె పెట్టి కలిపితే అవి ముక్కలు అనేవి చెదిరిపోతాయి. ఈ విధంగా ఊపి కలిపి పెట్టుకున్న తర్వాత ఈ పులుసు అనేది మనకి చిక్కగా ఉండాలి అంటే ఇలా మూత తీసేసి ఒక్క 2 to 3 మినిట్స్ అనేది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఈ 4 ఐటమ్స్లో ప్యాన్ ఫ్రై ఫిష్ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంది. డీప్ ఫ్రై అంటే బాగా ఆయిల్ తోటి, ఇంకొకటి KFC లాగా ట్రై చేస్తే కోటింగ్ తప్పితే ఏం లేదు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.